హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో, విండో ఏరియాలో వాటర్ పెట్టండి. స్ట్రీట్ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. తప్పకుండా పెట్టండి. నో లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు మనం మజ్జిగతో పని లేకుండా, మజ్జిగలో నానబెట్టి చేసే లెందీ ప్రాసెస్ లేకుండా నువ్వులు, వాము యూజ్ చేస్తూ చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాము. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. ఫ్రెష్ బజ్జి మిరపకాయలు తీసుకుని శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి వాష్ చేసేసి ఇవన్నీ శుభ్రంగా ఆరనివ్వాలి. ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకుని ఆరబెట్టేసుకోవాలి. శుభ్రంగా ఆరనివ్వాలి. వీటిని ఆరిన తర్వాత తొమ్మిది తీసేసేయాలి. ఇలా మిరపకాయలు కరిగి ఆరబోసుకున్న తర్వాత వీటిని ముచ్చుకల నుంచేసి లేకపోతే తీసేసి మధ్యలో ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయనక్కర్లేదు, జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ముచ్చుకలు ఇలా పాడైపోయిందా ముచ్చుకలు తీసేసేయాలి. ఇలా కట్ చేసుకుని మధ్యలోకి చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఓకే, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ముచ్చుకలు తీసేసి ఇలాగా జస్ట్ ఇలా పాయింటెడ్గా ఉన్నదైతే ఈజీగా వచ్చేస్తుంది మనకి. చాకు పాయింటెడ్గా ఉన్న చాకు తీసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇలా ఇలా అన్ని పచ్చిమిరపకాయలు, బజ్జి మిరపకాయలు ఇలాగా చేసుకోవాలి. మొత్తం కట్ అవ్వకూడదు. ఇలా జస్ట్ ఓపెన్ చేసి ఇలా అన్ని మధ్య కట్ చేసేసుకుని అన్ని రెడీ చేసుకోవాలి. ఇలాగా మధ్య కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండింగ్ జార్ తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవడం. గ్రైండింగ్ జార్ తీసుకుని అందులో వాము 50 గ్రామ్స్ వేసుకోవాలి. వాముని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. వాము ఇలా గ్రైండ్ చేసుకుంటే అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు ఇలా బాగా తొళ్ళులు అన్నీ తీసేసేసి నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నువ్వులకి దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు అంతా బాగా మెదిగిపోయేటట్టు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసి గ్రైండ్ చేసుకుని నువ్వులు పట్ట, అందుకని నేను సపరేట్గా తీసేసుకుని నువ్వులు గ్రైండ్ చేసుకుంటాను. మిక్సీ అవ్వదు నువ్వులు వేసేస్తే, చిన్నదారు కదా పట్టదు, అందుకని నువ్వులు విడిగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా నువ్వులు కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పుళ్ళు కలిపేసుకోవాలి. ఇలా సపరేట్లో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పుళ్ళు 2 బాగా కలిపేసేసుకుని ఉప్పు ఒక్కసారి చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం బెల్లం పొడి యాడ్ చేయాలి. మీరు కొంచెం ఎక్కువ అక్కర్లేదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కలిపేసుకో. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టినాం ఇందాక, అట్లా జాగ్రత్తగా స్టఫ్ చేసేసుకోవాలి. మొత్తం వేసేసి స్టఫ్ చేసేసుకోవాలి. ఆ వెట్నెస్ ఉంటుంది కదా, దానికి ఇది చెమ్మ వచ్చేస్తుంది. చింతపండు కూడా వేసాం కదా, శుభ్రంగా లోపల దాకా వెళ్ళేటట్టుగా బాగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా తడి ఏం తగలకుండా జాగ్రత్తగా స్టఫింగ్ చేసేసుకోవాలి. తడి తగిలితే కనుక బూజు వచ్చేసి పాడైపోతాయి, గబుక్కున ఆరకపోతే కనుక, అందుకని తడి తగలకూడదు. అన్ని మిరపకాయలు ఇలాగే స్టఫ్ చేసేసుకోవాలి. గింజలేం తీయనక్కర్లేదు, అంత కారం ఉండవు ఇవి. లోపల దాకా ఇంటికి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ స్టఫ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసేయాలి. దగ్గర నొక్కేసేస్తే ముందు ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అన్ని మిరపకాయలు స్టఫ్ చేసేసుకోవాలి. అన్ని మిరపకాయలు స్టఫ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని బజ్జి మిరపకాయలు స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఒక ఎయిటెడ్ డబ్బా కానీ ఏదైనా గ్లాస్ బౌల్ కానీ తీసేసుకుని అందులో ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా డబ్బా తీసేసుకుని ఇవన్నీ ఇందులో అరేంజ్ చేసేసుకుని ఇలా కొన్ని పెట్టేసిన తర్వాత కొంచెం పౌడర్ ఉంటుంది కదా, మిగిలిన పౌడర్, మసాలా పౌడర్ ఇలా బయట చల్లేసుకుంటే పైన కూడా పడుతుంది వాటికి.
ఇలా చల్లేసుకుంటూ అరేంజ్ చేసేసుకోవాలి. మళ్ళీ కూడా కొంచెం పౌడర్ చల్లేసుకుంటే పైన లేయర్ కూడా కాస్త పట్టి బాగుంటుంది టేస్ట్. వేసేసుకుని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెం ఒక 5-6 అవర్స్కి ఒకసారి కలుపుకుంటే ఒక 24 అవర్స్ ఇలా నాననివ్వాలి. 5 అవర్స్కి ఒకసారి పైకి ఇలా జస్ట్ ఇలా షేక్ చేసామనుకోండి, అన్ని కింద మీద అవుతాయి. ఇప్పుడు బాగా ఊరుతాయి. అప్పుడు సరే ఇలా ఊరిన తర్వాత నేను మధ్య మధ్యలో కలిపాను. ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పళ్ళంటే తీసేసుకుని ఇందులో అన్ని జాగ్రత్తగా ఇలా అరేంజ్ చేసేసుకుని అన్నిటిని ఎండనివ్వాలి. అన్ని విడివిడిగా పెట్టేసుకుని ఎండబెట్టుకోవాలి. కొంచెం కంటిన్యూ కాబట్టి నేను ఇలా ప్లేట్లో ఎండబెట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువ మిరపకాయలు పెట్టినట్టయితే కనుక కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఎండబెట్టేసుకోవాలి. అన్నీ ఇలా అరేంజ్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇలా మిర్చి అన్నీ అరేంజ్ చేసుకుని ఎండలో పెట్టి ఎండనివ్వాలి. బాగా ఎండనివ్వాలి. ఎండలో ఇలా బాగా ఎండేటట్టుగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండ బాగుంటే కనుక త్వరగా ఎండుతాయి. లేకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. మాకు ఎండ ఎక్కువ రావడానికని కొంచెం నాకు ఎక్కువ టైం తీసుకుంది. బాగా ఎండకపోతే కనుక మధ్యలో బూజులాగా వచ్చేసి పాడైపోతాయి. అందుకని కంపల్సరీ బాగా ఎండనివ్వాలి. ఎండలో ఎండనిస్తే చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా నువ్వులు, వాము, చింతపండు, కొంచెం బెల్లం వేసి ఇలా పెట్టుకున్న మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేయించి చూద్దాం. ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించకూడదు, మాడిపోతాయి. నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టి వేసేసి సిమ్లోనే జాగ్రత్తగా ఇలా కత్తితో వేయించుకోవాలి. లేకపోతే మాడిపోయి బాగుండవు, టేస్ట్ బాగుండవు. ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మాడిపోతే టేస్ట్ ఉండదు, చేదు టేస్ట్ వచ్చేస్తుంది మాడిపోతే కనుక. సరే ఎంత బాగా వేగుతున్నాయి, మంచి కలర్ వచ్చేసాయి కదా. వీటిని సపరేట్గా ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అదంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటాం. తీసేసుకుని మనకు కావాల్సిన మిరపకాయలు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మళ్ళీ హైలో పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ వేయించేసుకుని మనకు కావాల్సిన మిరపకాయలు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న మిరపకాయలను పప్పున్నంతో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. పులుసుతో సర్వ్ చేసినా బాగుంటుంది. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. వేయించిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం చల్లారంగానే క్రిస్పీగా ఉంటాయి. ఇది పెరుగన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మిరపకాయలు. ఉత్తన్నంలో కూడా ఇలా చిదిపేసిన కలుపు తిన్నా కూడా చాలా బాగుంటాయి. చప్పి పప్పుతో కూడా సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు నేను వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. Friends, thank you very much for your valuable time and support.